హాయ్ అండి. నేను ఈ కూరని ఫస్ట్ టైం ట్రై చేశాను. గోంగూర పచ్చడి కోసం గోంగూర రెడీ చేసుకున్నాను కదండి. ఆ గోంగూరలో నుంచి కొంచెం తీసి మా పిల్లలు చికెన్ తెచ్చుకుంటాం అమ్మ, కాస్త చికెన్లో గోంగూర వేసి వండితే చాలా బాగుంటుందంట, ఒకసారి ట్రై చేయవా అని చెప్పేసి నేను పచ్చడికి ప్రిపరేషన్ చేస్తుంటే నాకు తెలియకుండానే చికెన్ తీసుకొచ్చారండి. పిల్లలే చికెన్ శుభ్రం చేసి ఉల్లిపాయ కట్ చేసి నాకు ఇచ్చారు. మామూలుగా ఎప్పుడు వండినట్టే ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి చికెన్ వేసి అల్లం పసుపు వేసాను. అది కాస్త ఉమ్మగిలినాక ఉప్పు కారం వేసి వాటర్ వేసాను. కర్రీ అంతా ఉడికిపోయి దగ్గరకు వచ్చాక ఈ గోంగూర ఉంది కదండి, దీన్ని మిక్సీలో పేస్ట్ లాగా చేసి చికెన్లో వేసి కలిపాను. నేను ఇప్పుడే కదండి ఫస్ట్ టైం ట్రై చేయడం, టేస్ట్ మాత్రం డిఫరెంట్ టేస్ట్లా ఉంది. ఇంకా ముక్కంతా ఉడికిపోయి దగ్గరకు వచ్చాక కొత్తిమీర మసాలా వేసి కలిపాను. ఎప్పుడు ఒకేలా కాకోకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే కొత్త కొత్త రుచులు చూసినట్లుగా ఉంటుంది. గోంగూర చికెన్ అయితే బాగుందండి, ఒకసారి ట్రై చేయొచ్చు. అప్పుడే చేసిన గోంగూర పచ్చడి ఉంది కదండి, ఫస్ట్ దీంతో తిని తర్వాత చికెన్తో తిన్నారు. మీకు ఎలా అనిపించిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి.